గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. సార్, ఈ రోజున మీ బాబు చేసిన చిన్న మెసేజ్ ఈ రోజున రాష్ట్రం మొత్తం చూస్తుంది. 25 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మద్రాస్ ఐఐటిలో మీరు వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, అప్పుడు మీ పిల్లలకు మళ్ళీ సీట్ వస్తుంది అని అనుకున్నారా సార్? వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారా? ఆ ఒక్క నిమిషం వాళ్ళంటే మేము యాక్చువల్గా జూన్ 20 నాడు క్వైరీ రైజ్ అయింది. అంటే మీ బాబుకి చెన్నై ఐఐటి మద్రాస్ సీట్ అలొకేట్ అయిందని మెసేజ్ వచ్చింది, మెయిల్లో వచ్చింది సార్. మెయిల్ రాగానే వారు చెప్పిన ప్రకారం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాము. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే క్వైరీలో రిజెక్ట్ కొట్టారు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ వచ్చింది. మళ్ళీ మాకేం రీజన్ చెప్పలేదు. మళ్ళీ చేసిన తర్వాత థర్డ్ రోజులో కూడా రిజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఐఐటి నుంచి ఫోన్ చేశారు. మీరు ఇంటర్మీడియట్లో అంటే యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చింది సార్. ఎగ్జామ్షన్ దాంట్లో మీకు న్యూమరికల్ వాల్యూ లేకుండా అని ఉంటే మేము కన్సిడర్ చేయము. మీరు మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2ని కూడా ఒక సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాం, కానీ మీరు 5 సబ్జెక్టులకి కన్సిడర్ చేయన్నారు. కానీ ఇప్పుడున్న 25 మంది పిల్లలకి కూడా ఆ ఎగ్జామ్షన్ కాకపోయినా సరే 4 సబ్జెక్టుల మీద వారు అడిగిన పర్సంటేజ్ ఉంటుంది సార్. వాళ్ళు అడిగిన పర్సంటేజ్ ఉంటుంది, కానీ అది కన్సిడర్ చేయదు. మాకు 5వ సబ్జెక్టులో ఏదో ఎన్నో మార్కులతో ఉంటాయని అన్నారు. అదే టైంలో మాకు మా బాబు మేము అయితే చాలా నిరాశకు లోనయ్యాము. ఇంకా ఒకటే ఒక ఆశ, ఆ క్షణానికి మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు రావడము. ఆయన కూడా ఒక చదువుకు విలువ ఇచ్చే వ్యక్తి, అంటే ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి అన్న దీంతో ఇమీడియట్గా బాబు కూడా బ్రాడ్కాస్ట్లో వీడియోలు చూస్తూ ఉంటారు లోకేష్ గారి మోటివేషన్ స్పీచెస్. సరే, ఇద్దరం అనుకున్నాము లోకేష్ గారిని కలవాలని. మేము ప్రయత్నిస్తే దొరకలేదు. బట్ మాకు విజయవాడ అవ్వడం వలన మంగళగిరిలో ఉన్న స్నేహితుడు ఇలా లోకేష్ గారి వలన ఒకసారి నాకు ఇలా చిన్న మెసేజ్తో స్పందించారు. మీరు కూడా అలా మెసేజ్ చేయండి అని చెప్పారు. దీని సబ్జెక్ట్ మొత్తం అంటే విపులంగా మా బాబు దాన్ని టైప్ చేసి ఆయనకి వాట్సాప్ చేశారు. మీ ఇమీడియట్గా వస్తారని మాత్రం అనుకోలేదండి. ఇమీడియట్గా అరగంటలో నారా లోకేష్ గారు పేషి నుంచి రావడం, విద్యాశాఖ మంత్రి పేషి నుంచి రావడం, 2-3 సార్లు బాబుతో డైరెక్ట్ మాట్లాడటం. ఆయన ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే విషయం తెలుసుకుని తర్వాత వాళ్ళ పేషి నుంచి వాళ్ళ ఓఎస్డీ గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు టచ్లో ఉంటారు. రియాక్ట్ ఇమీడియట్లీ నువ్వు అనుకున్నావు అంటే ఒక సోషల్ మాధ్యమం ద్వారా ఒక చిన్న మెసేజ్ పెడితే ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే స్పందిస్తారు. అసలు నేను చెప్పిన దాన్ని ఆయన విని దాని మీద ఒక జీవోనే పాస్ చేసి నాతో పాటు మరో 24 మంది విద్యార్థుల భవిష్యత్తుని మార్చేస్తారని చెప్పి నువ్వు అనుకున్నావు? ఎప్పుడు అనుకోలేదు. ఒక ట్రయల్ అండ్ ఎర్రర్లో ట్రై చేశాను వాట్సాప్లో పెట్టడానికి. బట్ అది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయ్యి మొత్తం నాతో పాటు ఇంకా 24 మెంబర్స్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకో 1 వీక్లో ఇంకో 15 మెంబర్స్కి వెళ్ళిపోతూ టోటల్ ఆంధ్రాలో ఒక 40 మెంబర్స్ దాకా వెళ్ళిపోద్దని ఎప్పుడు అనుకోలేదు. సో అంటే ఒక విద్యార్థి చదివిన చదువు కానీ లేకపోతే ఆ ర్యాంకు కోసం పడ్డ తపన కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్ళీ మద్రాస్ ఐఐటి దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్కి డిగా పడిపోయిన నేపథ్యంలో లోకేష్ గారికి ఇలా మనం మెసేజ్ చేస్తే మనం మళ్ళీ ఏమంటే రియాక్ట్ అవుతారు అనే ఆలోచన ఎలా కలిగింది నీకు అసలు? అంటే నేను యూజువల్లీ లోకేష్ సార్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. సో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎడ్యుకేషన్ మీద ఆయన ఒక మాట అయితే చెప్పారు దానిలో. సో యాక్చువల్లీ ఆ మాట నేను చాలాసార్లు చదువుకుంటున్నప్పుడు కూడా అది రియలైజ్ అవుతూ ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. సో సడన్గా ఆయన ఒకసారి స్ట్రైక్ అయ్యారు. సో ఆయనకు మెసేజ్ చేయాలని అనిపించింది. నా అట్లీస్ట్ చెప్పుకున్న అవుతాను అనుకున్నా, బట్ అంత వెంటనే రెస్పాన్స్ అవుతారు అనుకోలేదు. సో మొత్తం మీద చాలా హ్యాపీ. అంటే మీకు ఇచ్చిన అష్యూరెన్స్ కానీ ఆయన లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన విధానం కానీ ఏం చెప్తున్నాను? నీతో పాటు చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు, రాష్ట్ర స్టూడెంట్స్, మీరు ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిస్టర్ మాట్లాడినట్టయితే లేదు. ఇంట్లో ఒక మనిషిలాగా మాట్లాడారు ఆయన మాతో. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో చాలా హామీ ఇస్తూ, ధైర్యం ఇస్తూ, ఒక షూరిటీ ఇస్తూ కెరియర్ మీద ఎలా చదవాలి, ఎలా ఆలోచించాలని చెప్తూ మోటివేషన్ చెప్పారు. సో అలా ఇప్పటి వరకు మీరు చదివింది ఒక ఎత్తు అయితే, ఈ రోజున లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మీ మీద పెట్టిన అష్యూరెన్స్కి మీకు ఇంకా బాధ్యత పెరిగింది అనుకోవచ్చు అంటారా? చాలా 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 మీరేం చెప్పారు వాళ్ళకి? మీరేం చెప్పారు లోకేష్ గారికి? మీరే అంటే మేము ఖచ్చితంగా ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్లో అది మేము అలా అని మేము చెప్దాం అనుకున్నాం. బట్ సారే చెప్పేశారు, మీరు పక్క మళ్ళీ ఆంధ్రాలోనే చేయాలి, మళ్ళీ చెన్నై బెంగళూరు అని ఎక్కడికి వెళ్ళొద్దు, మన స్టేట్ ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. మంచి పరిశ్రమ, మంచి కంపెనీస్ వస్తాయి అనుకుంటున్నారా మీరు లోకేష్ గారి ఆధ్వర్యంలో? పక్కా లోకేష్ సార్ అంటే వస్తాయి. మీకు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు? అంటే ఇంతకు ముందు విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉందనేది మీకు తెలుసు మీ అందరికి కూడా. సో మీరు ఏమి లాభపడ్డారు లోపలికి వెళ్ళిన? చాలా లాభపడ్డాను. సార్ మాకు మంచి
అష్యూరెన్స్ ఇచ్చారు. అంటే మా కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇలాగా చేయడం చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వడం మేము ఇన్ని రోజులు చాలా సఫర్ అయినాం. అయినా సార్ చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యి నేనున్నాను అని చెప్పి మాకు వెంటనే చూశారు. లైక్ మాకు కొన్ని రోజులు సీట్ పోయి ఉండేది, కానీ సార్ ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం వల్ల మా సీట్ మాత్రమే ఉంది. చాలా హ్యాపీగా సో ఉంది. మంచి మార్కులు సాధించిన తర్వాత మళ్ళీ మీరు అనుకున్న కాలేజెస్లో ఆ స్థాయి కాలేజెస్లో మీకు సీట్ వస్తుందో రాదో అని చెప్పి కొంత మానసిక ఒత్తిడి పడి ఉండొచ్చు. తర్వాత లోకేష్ గారికి ఒక్క మెయిల్ లేకపోతే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితేనే వెంటనే రియాక్ట్ అవ్వడం, కానీ ఈ రోజున గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడం, ఎలా రియాక్ట్ అవుతారు? ఇది నేను నిజంగానే అవుతుంది అనుకోలేదు. ఇది నాకు సడన్గా అయ్యే కొందికి నిజమేనా అనుకునే నాకు డౌట్ వచ్చింది. అసలు జరగదు అనుకున్నా, బట్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. సో విద్యా వ్యవస్థకు సంబంధించి లోకేష్ గారు కూడా ఒక స్టాండ్ ఫోర్స్లో ఒక అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తులు మనకు నాయకులైతే ఈ తరహా రిజల్ట్స్ ఉంటాయి అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. ఆ చదువు వాల్యూ తెలుసు కాబట్టి సార్కి సీట్ వాల్యూ తెలుసు. మాకు ఇంత మంచి కాలేజ్ ఉంది కాబట్టి సీట్ ఇప్పించారు. సార్ కష్టపడి చాలా ఆలోచించి మాకు సీట్ ఇప్పించారు. చదువు వాల్యూ తెలుసు కాబట్టి సార్కి అంత మంచి కాలేజ్లో చదివి. సో ఇంత కష్టపడ్డారు, మీ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందులోనూ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు మిమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ ఇంకా మీరు ఇక్కడ నుంచి దాన్ని నిలబెట్టుకునే విధంగా ఖచ్చితంగా మాకు జాబ్ వస్తే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. 4 years తర్వాత మళ్ళీ సార్కి చాలా మంచి ప్లేస్లో ఉండి కలుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. Yes. వాళ్ళ ఆనందం కూడా ఇలా ఊహించారమ్మా? అంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్కో లేకపోతే ఒక మంత్రి గారికి వెంటనే ఇలా రియాక్ట్ అవుతారు, ఒక జీవోని తీసుకొస్తారు అనేలాగా అస్సలు ఊహించలేదండి నిజంగానే. చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈరోజు మాటల్లో వర్ణించలేనంత ఆనందం. సార్ ఈ విధంగా చేయడం, రెస్పాండ్ అవ్వడం, పిల్లలు ఈరోజు రిసీవింగ్ చేసుకునింది కానీ, అంటే ఒక చదువుకున్న వాళ్ళకి ఎలాంటి వాల్యూ అనేది సార్ ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి పిల్లలకి న్యాయం చేయగలిగినారనేసి మేము భావిస్తున్నాం. పాపకు వచ్చి 992 వచ్చిందండి. ఐఐటి గౌహతిలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా అండి. ఎప్పటికీ జీవితంలో టుడే అనేది మెమరబుల్ డే, మాకు వర్ణించలేము. చాలా చాలా బాగండి. అసలు మేము దూరం నుంచి చూడడమే కానీ ఇలాంటి రిసీవింగ్, చదువు గురించి తను మాట్లాడడం, పిల్లల్ని అక్కును చేర్చుకోవడం, అక్యురెన్స్ ఇవ్వడం, ఇవన్నీ వచ్చి మేము ఇక్కడికి వచ్చి చూసే కొందికి మెమరబుల్ డే. ఈ రోజున లోకేష్ గారు ఒక మంత్రిగా ఉండి ఆయన రియాక్ట్ అయిన తీరు కానీ, లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మీతో ఆయన మీ వివరాలు అడిగి లేకపోతే మీకు నేను ఉన్నాననే అష్యూరెన్స్ ఇవ్వడం కానీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సార్ రావడం నుంచి ఎండింగ్ దాకా బాగా కేరింగ్గానే ఉన్నారు. ప్లస్ మా కేసు తీసుకోగానే యాక్షన్ తీసుకోవడం, తెలియగానే యాక్షన్ తీసుకోవడం, దానికి సార్ జీవో పాస్ చేయించడం, అన్నీ చేయడం, మాకు కొంచెం అండగా ఉండడం, అన్నీ చేయడం బాగా మంచిగా ఉంది. జీవో తీసుకుని వీళ్ళందరికీ కూడా నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వడం, ఒక మంత్రికి అంటే చదువుకున్న మంత్రులు కానీ లేకపోతే ఒక నాయకుడు ఎలక్ట్ అయితే దాని ప్రభావం ఎంత బాగుంటుంది అనేది అర్థమవుతుందంటారా? అవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 2 daysలోనే ఎంత చేయగలిగారు అంటే అది జనాలకు ఎందుకు అర్థం కాదు చెప్పండి. సో ఈ రోజున 25 మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఆయన నిలబెట్టినట్టే. అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో మళ్ళీ వాళ్ళు జేఈ కానీ లేకపోతే చదువుకోవడం. అవును సార్, మరి ఆయన దయ వల్ల ఈ రోజు మళ్ళీ మా సీట్లు క్యాన్సిల్ అయిపోయాయి అన్న స్టేజ్ నుండి మళ్ళీ మేము వాటిని అచీవ్ చేసుకోగలిగామంటే అది ఆయన దయే. సో పర్టికులర్ గా మార్కులు కూడా మెన్షన్ చేస్తూ మా పిల్లలు కావాలంటే విద్యాశాఖ అధికారులు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడే తీరు కూడా దీన్ని ఎలా చూడాలి మేడం? గొప్ప విషయంగానే చెప్పాలి సార్. చాలా చాలా గొప్ప విషయము. మేమందరం ఆయనకి చాలా రుణపడి ఉంటాం లైఫ్ టైము. ఎందుకంటే అసలు మేము జనరల్లీ ఇది జరుగుద్ది అని మేము అనుకోలేదు సార్. 2 daysలోనే ఆయన జీవో పాస్ చేయడము, దాని గురించి అందరితో చర్చించడము, చెన్నై ఐఐటి వాళ్ళతో మాట్లాడడము, అదంతా చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. మేము దాన్ని కలిగిన వ్యక్తికి సంబంధించి అంటే ఆయన నాయకుడిగా ఉండి, ఆయన తండ్రి ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన మంత్రిగా ఉండి, సో ఈ తరహా పరిపాలన కదమ్మా కావాలి ప్రజలకి. మరి అంతే కదా సార్. ఇప్పుడు మాకు ఇది సహాయం కావాలి సార్ అని ఆయనకు వెళ్ళిన ఒక్క మెసేజ్కే కదా ఆయన ఎంత రియాక్ట్ అయ్యి ఎంత చేసింది. మరి ఎంతకన్నా గొప్పగా ఇంకెవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? తల్లిదండ్రులుగా మీరు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. రోజున మద్రాస్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ లో మీరు అర్హత కలిగి కరెక్ట్ గా పాస్ మార్కులు
అంటే మీరు అచీవ్ చేసినటువంటి మార్కులు సాధించి కూడా అక్కడ తిరస్కారానికి గురైన దగ్గర నుంచి లోకేష్ గారికి ఆ విషయం తెలియడం కానీ, లేకపోతే దీని మీద ఒక ప్రత్యేక జీవోనే పాస్ చేసిన సందర్భాన్ని ఎలా చూస్తారు ఏంటి? మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన రిసీవ్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది మాకు ఎక్కువగా ఉంది సార్. వాళ్ళు రిజెక్ట్ చేయడం గురించి ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ తెలిసింది సార్ ఫస్ట్. అవును, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలి. అవును సార్, ప్రభుత్వం అనేది ఒక అవును సార్. చదువుకున్న వ్యక్తేనమ్మా, అంటే చదువుకున్న వ్యక్తులు మాత్రం ఇలాంటివి ఆలోచించగలుగుతారు, దాని మీద సంబంధించి వెంటనే త్వరితగతిన పరిష్కారం చేయగలుగుతారు. ఆ తరహాలో ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన దేశ విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా చేశారనుకోవచ్చా? అంటే దీన్ని వెంటనే అవునండి, ఎగ్జాక్ట్లీ అండి. ఆయనకి స్టడీస్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంత త్వరగా రియాక్ట్ అయ్యారండి. నాట్ ఓన్లీ ది స్టూడెంట్స్ అండి, తనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన త్వరగానే రియాక్ట్ అవుతున్నారు. యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కాదు, ఇంక ఏ మినిస్ట్రీ ఉన్నా కానీ ఆయన ఫుల్ఫిల్ చేస్తారండి దాన్ని ఖచ్చితంగా. సో మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, ఇదిగో ఇది సమస్య సార్ అని చెప్పి ఒక వ్యక్తి, ఒక చిన్న కుర్రోడు వాట్సాప్ మెసేజ్కి వెంటనే స్పందించారు. ఎస్ సార్, అదే చెప్తున్నాం. ఎస్ సార్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లోకేష్ సార్. మేము అదే చెప్తున్నాం సార్. ఇంత త్వరగా రియాక్ట్ అవ్వడం అనేది ఒక నాట్ ఓన్లీ ఇంపాసిబుల్ సార్. సో లోకేష్ గారితో మాట్లాడారమ్మా పిల్లల గురించి? సార్ ప్రతి ఒక్కరితోనూ ఇండివిజువల్ గా మాట్లాడారు సార్. సార్ కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారండి పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో. వాళ్ళు ఎట్లా ఏం చేస్తున్నారు, ఎట్లా అమ్మ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ని వాళ్ళు సార్ మాట్లాడారు. సో పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అసలు ఆప్షనల్ ఆ సబ్జెక్ట్ ఆప్షనల్ లేదు, లేకపోతే దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు మీరేమనుకున్నారమ్మా? మనకి అసలు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే బేసిక్గా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన సంస్కృత్ లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు సీట్ రాగానే సంస్కృత్ మార్కు రావాలి అంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అసలు ఎలా వస్తుందా ఏంటి, ఎలా ఏం జరుగుతుందా అని కొంచెం భయం వేసింది. కొంచెం భయం వేసింది అన్నమాట. సో ఇప్పుడు తర్వాత అన్నారు అంటే ఓన్లీ పాస్ మార్క్ వేస్తారు అంటే, అలా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అసలు పాస్ మార్క్ అనేది మనం చదివితేనే కదా, మన మార్కులు తెచ్చుకుంటేనే కదా. వాళ్ళు ఎగ్జామ్ లేదని చెప్పిన పాస్ మార్క్ ఎలా ఒప్పుకుంటామంటే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. అలాంటి అంటే నేను యాక్సెప్ట్ చేయను అని. సడన్గా లోకేష్ సార్ ఇలా చెప్పి మార్క్స్ ఓవరాల్గా సబ్జెక్ట్స్ వైజ్ చేసి మార్క్స్ ఇలా తెచ్చినందుకు ఇక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సీట్ వచ్చింది కాబట్టి చాలా సేఫ్టీగా వచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మీ అందరి మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఇంకా భవిష్యత్తులో మంచిగా చదివి ఉంటుందా మీకు? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది సార్. రుణం అనేది ఎప్పటికైనా తీర్చుకోలేదండి అది. సో దాన్ని ఆ విద్య, అందులో విద్యా వ్యవస్థకు సంబంధించి బాగా చదివి మంచి మార్కులు, ఇంకా మంచి పొజిషన్ లో మీ పిల్లలు ఉన్నారంటే అప్పుడు దానికి. అవునండి, అదే చెప్తున్నామండి. మేము ఈ 4 years పిల్లల్ని కష్టపడి చదివించుకుంటాం, తిరిగి మళ్ళీ ఏపీకి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడనే వర్క్ చేపిస్తామండి. నేను ఒక్క మాట చెప్పానండి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు నా జాబ్ మంచి తెచ్చుకుని నేను ఎక్కడికి వెళ్ళను, వేరే స్టేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళను, ఓన్లీ ఆంధ్రలో చేస్తాను. ఎందుకంటే 4 years తర్వాత మంచి కంపెనీ తెచ్చింది వాళ్ళు తెస్తారు, ఖచ్చితంగా ఇస్తారు మన కోసం అయినా సరే. సో నేను ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకైతే. కళ్ళ ముందు నేను మంచి ఉద్యోగం సాధించగలని నమ్మకం ఉంది నీలో? చాలా నమ్మకం ఉంది సార్. ఈ రోజున మద్రాస్ ఐఐటికి సంబంధించిన, అంటే మీ పిల్లలందరూ కూడా క్వాలిఫై అయినా కూడా దాని ఒక సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ లేదా దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం కానండి, దీన్ని ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో లోకేష్ గారు వెంటనే దాని మీద స్పందించి ఒక జీవోనే పాస్ చేసి 25 మంది విద్యార్థులకి లాభం చేకూర్చిన ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? అంటే సార్ నిజంగా అంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్. నారా లోకేష్ గారు ఈ విధంగా స్పందిస్తారని మేమైతే అనుకోలేదు, కానీ మేము అనుకుంది రాంగ్ సార్. చాలా బాగా స్పందించారు. ఒక మెసేజ్ పైన ఒక ½ an hourలో స్పందించి బోర్డు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవో కూడా ఇచ్చేశారు సార్. ఆ జీవోను ఆధారంగా తీసుకొని బోర్డు వారు కూడా మాకు 5 subjectsలోనూ మార్క్స్ వేసి మాకు ఎలిజిబుల్ చేశారు సార్. ఆ మార్క్ లిస్ట్ తీసుకొనేసి మేము ఐఐటి మెడ్రాస్కు అప్లోడ్ చేశాం సార్. వెంటనే మాకు 3rd roundలో మాకు సీట్ అలాట్మెంట్ చేశారు సార్. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఈరోజు మెరిట్ మార్కులు వచ్చిన తర్వాత కూడా సెకండ్ లాంగ్వేజ్ అనే ఒక చిన్న ఆబ్జెక్షన్ పెట్టి, లేకపోతే దానికి మార్కులు ఉండాలి, మీరు తెలియని సబ్జెక్ట్ కూడా రాసి దానికి మార్కులు అంటే అసలు ఇదంతా అయ్యే పనే అనుకున్నారా సార్? సార్ అసలు మేము ఈ విధంగా మాకు మళ్ళీ సీట్ వస్తుంది అని అయితే మేము అయితే కూడా అనుకోలేదు సార్. మేమైతే ఆశలు వదిలేసుకున్నాము. ఈ 4 subjects అనేది మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఐఐటి వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నిజంగా అయితే మాకు ఇంకా సీట్ రాదు అనేసి మేము అనుకొని వదిలేసుకున్నాం సార్.
అయితే మేము సార్కి మెసేజ్ పెట్టి సార్ స్పందించడం వలన మాకు మళ్ళీ సీట్ వచ్చిందంటే నిజంగా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. సో మీరు లోకేష్ గారిని కలిసారు నాన్న, లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మాట్లాడారు మీతో, ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం ఏంటి, మీ అందరికీ ఆయన భరోసా ఇచ్చారా, ధైర్యం చెప్పారా? చాలా ధైర్యం చెప్పారు సార్. ఏమని చెప్పారు? బాగా చదువుకొని ఇక్కడికే వచ్చి మన రాష్ట్రానికి మంచి జాబ్ కొట్టాలి, మంచి జాబ్ చేయాలి. అంటే ఎక్కడెక్కడ బెంగళూరు లేకపోతే తెలంగాణలో లేకపోతే ఇంకెక్కడ చెన్నై అటు పోకుండా మనం చదువుకుని ఇక్కడే మన రాష్ట్రంలో మనమే ఇక్కడే మంచి జాబ్ చేయాలి అని అన్నాడు సార్. ఖచ్చితంగా ఆయన ఇచ్చినట్టుగా మీరు దాన్ని నెరవేరుస్తారా నాన్న? సార్ నమ్మకం ఉందా సార్ మీకు కూడా? సార్ తప్పకుండా ఉంది సార్. సార్ అయితే బాగా మాకు భరోసా ఇచ్చారు. మీ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఐఐటి ఎన్ఐటీలు కంప్లీట్ చేసుకొని మీరు వేరు వేరు రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలోనే జాబ్స్ ఉన్నాయి, కావాల్సిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలోనే మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా సార్ బాగా చెప్పారు సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. గతంలో కూడా సార్ అంటే ప్రభుత్వాలు విమర్శించడం కాదు, గత ప్రభుత్వంలో కూడా ఇద్దరు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా అంటే ఇలా వెంటనే జీవోలు వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసే విధానం సార్. జీవో అనేది రావడం అనేది ఇంత ఈజీగా ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు సార్, ఆషామాషి కూడా కాదు సార్. కానీ ముందు ప్రభుత్వంలో కూడా ఇలాంటి జీవోల్లో తెచ్చిండేది కానీ చూసిండేది కానీ అయితే మేము ఇంతవరకు చూడలేదు సార్. మంత్రి దాకా వెళ్ళడం కానీ ఆయన పిలిపించుకొని మాకు కొన్ని సలహాలు కానీ సందేశాలు కానీ ఇచ్చి నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వడం అనేది ఏ మంత్రి కూడా ఈ గత ప్రభుత్వంలో అయితే మేము చూడలేదు సార్. సంతోషంగా ఉన్నారు మీరైతే? చాలా హ్యాపీగా సార్.